మండే ఎండలు చూసాం, పెరిగే పెట్రోల్ ధరలు చూసాం. కానీ ఇప్పుడు చలే కాదు, కోడిగుడ్డు ధరలు కూడా సామాన్యులను వణికిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు రూ. 5 గుడ్డు ఇప్పుడు ఏకంగా రూ. 8కి చేరింది. చికెన్ కొనలేక కనీసం గుడ్డుతో అయినా అడ్జస్ట్ అవుదామనుకున్న పేదవాడి ఆశల మీద ఇప్పుడు ఈ ధరలు పిడుగుల్లా పడ్డాయి. అసలు కోడిగుడ్ల ధరలు ఇంతలా ఎందుకు మండిపోతున్నాయి? మున్ముందు ధరలు ఇంకా పెరుగుతాయా? సాధారణంగా మధ్యతరగతి కుటుంబాల్లో కూరగాయల ధరలు పెరిగితే అందరూ వెతికే బెస్ట్ ఆప్షన్ కోడిగుడ్డు. చీప్ అండ్ బెస్ట్ ప్రోటీన్ అంటే గుడ్డే. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. హోల్సేల్ మార్కెట్లోనే ఒక్కో గుడ్డు 7.5 పలుకుతుంటే రీటైల్ షాపుల్లో 8కి తక్కువ రావటం లేదు. గతంలో రూ. 160కే దొరికే ఒక ట్రే ఇప్పుడు ఏకంగా 220 దాటేసింది. అంటే ఒక్కొక్క గుడ్డు మీద దాదాపు 30 నుంచి 40% ధర పెరిగింది. ఇక నాటుకోడి గుడ్ల సంగతి సరే సరే, ఒక్కోటి రూ. 15 నుంచి రూ. 20 వరకు పలుకుతుంది. పౌల్ట్రీ రంగం చరిత్రలోని ఇవి రికార్డుల ధరలు అంటున్నారు నిపుణులు. అసలు ఇంతలా ఈ ధరలు పెరగటానికి కారణం ఏంటని ఓసారి పరిశీలిస్తే దీని వెనుక ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. పెరిగిన మెయింటెనెన్స్ కాస్ట్, కోళ్లకు పెట్టే దానా, సోయా, మొక్కల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో రైతులు కోళ్ల ఫారంలను మెయింటైన్ చేయలేక మూసేస్తున్నారు. తగ్గిన ఉత్పత్తి. గతంలో తెలుగు రాష్ట్రాల్లో రోజుకు 8 కోట్ల గుడ్లు ఉత్పత్తి అయ్యేవి. కానీ ఇప్పుడు ఆ సంఖ్య దారుణంగా పడిపోయింది. నిల్వలు మాయం. ఒకప్పుడు కోల్డ్ స్టోరేజ్లో 20 కోట్ల వరకు గుడ్లు నిల్వ ఉండేవి. ఇప్పుడు ఆ నిల్వలు పూర్తిగా ఖాళీ అయిపోయాయి. డిమాండ్ ఎక్కువగా ఉంది, సప్లై తక్కువగా ఉంది. అందుకే ఈ ధరల సెగ. ఇక్కడ అసలు బాధ ఏంటంటే జిమ్కి వెళ్లే కుర్రాళ్ళు, ఎదుగుతున్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వీరందరికీ ప్రోటీన్ కావాలంటే గుడ్డే ఆధారం. చికెన్ కిలో రూ. 250 నుంచి 300 వరకు పలుకుతూ ఉండడంతో చాలా మంది గుడ్డుతోనే సరిపెట్టేసుకున్నారు. కానీ ఇప్పుడు గుడ్డు కూడా లగ్జరీ ఐటమ్ అయిపోయింది. చికెన్ కొనలేం, కనీసం గుడ్డైనా తిందామంటే అది కూడా అందనంత ఎత్తుకు వెళ్తే ఇక మా పరిస్థితి ఏంటి అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలు తక్షణమే స్పందించి కోళ్ల దానాపై సబ్సిడీ ఇస్తే తప్ప ఈ ధరలు అదుపులోకి వచ్చేలా లేవు. మరి మీ ఏరియాలో కోడిగుడ్డు ధర ఎంతుంది? ఈ పెరిగిన ధరల వల్ల మీరు మీ డైట్లో మార్పులు చేసుకున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.